317 జేఏసీ రాష్ట్ర శాఖ పక్షాన మేము ఇంతకుముందే 317 ఎప్పుడైతే 2021లో వచ్చినటువంటి 317 జీవోలో మేము ఆల్రెడీ వెనకబడిపోయినాం. ఎందుకంటే ఆరాడే నష్టపోయినాం. మేము ఉమ్మడి మెదక్ జిల్లాను 3 జిల్లాలకు విభజించారు. సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి. మేము ఫస్ట్ ఆప్షన్ సిద్దిపేట ఇచ్చాము. కానీ మా సీనియారిటీ లేదని మమ్మల్ని మెదక్ నెట్టివేయబడ్డారు. మేము అదే టైంలో మేము మెదక్లోనే పనిచేస్తున్నాం. మేము 2010లో అపాయింట్ అయినాం. మేము మెదక్లో మాకు సెకండ్ ఆప్షన్ మెదక్ రావడం వల్ల మెదక్లోనే చేసినాం. కానీ మా తర్వాత అపాయింట్మెంట్ అయినటువంటి 2012 మరియు 2017 వారు సిద్దిపేట నుంచి స్థానభ్రంశం చెంది మెదక్కు కొందరు, సంగారెడ్డికి కొందరు వెళ్ళినారు. కానీ ఇటీవల గవర్నమెంట్ విడుదల చేసినటువంటి 190 జీవోలో ఎవరైతే ఆర్ షిఫ్టెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అనే పదం వాడడం వలన స్థానము మారి సిద్దిపేట నుంచి మెదక్ వెళ్ళి మెదక్ కాకుండా కొందరు సంగారెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. స్థానం మారిన వారికి మాత్రమే అవకాశం ఇస్తారు. కానీ మేము 2010లో అపాయింట్మెంట్ అయ్యి మెదక్ జిల్లాలో పనిచేస్తూ 2021లో వచ్చినటువంటి 317లో మేము మెదకే అలకట్ కాబడ్డాం. అందువల్ల మాకు ఇప్పుడు వచ్చినటువంటి 190 జీవోల అవకాశం రావడం లేదు. ఇది ఎన్నాటికైనా ముమ్మాటికి చాలా సీనియర్లు నష్టపోయేటువంటి నిర్ణయం. కాబట్టి ఇప్పటికైనా మేము సెక్రటేరియట్లో కానీ గౌరవ జీఏడీ గారికి కానీ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ 317 సబ్ కమిటీ చైర్మన్ దామోదర్ గారు కలిసినప్పుడు ఏమన్నారంటే ఎవరైతే ఫస్ట్ ఆప్షన్ రాక ఇతర జిల్లాలకు వెళ్ళినారో వారందరూ కూడా అర్హులే అని చెప్పారు. కానీ ఇటీవల గత ఒక నెల కింద విడుదల చేసినటువంటి 190 జీవోలో మాత్రము ఎవరైతే ట్రాన్స్ఫర్ అండ్ షిఫ్టెడ్ అనే పదాలు వాడడం వల్ల మేము జీవితకాలం నష్టపోతున్నాం. ఒకరోజు కాదు. ఎందుకంటే మా లైఫ్ ఇప్పుడు మా ఫ్యామిలీస్ అన్నీ కూడా మా అమ్మ మా నాన్న అందరు కూడా మాకు ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నారు. కానీ మేము మాత్రం మెదక్ జిల్లాలో పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ 190 జీవోలో మాకు కూడా అవకాశం కల్పించండి. ఇది గతంలో సర్కారు చెప్పినట్టుగా ఆర్థికపరమైన విషయం కాదు, డిఏలు విషయం కాదు. ఓన్లీ మాకు మాకు మా యొక్క స్వస్థలానికి పంపాలనే విషయం మాత్రమే. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం మా మీద ఆలోచించి జూనియర్స్ని పంపిస్తారు కానీ సీనియర్స్ నష్టపోతురు. 317 జీవోలో ఏదైతే సీనియారిటీ వాడిరో ఇప్పుడు కూడా మళ్ళీ 190 జీవోలో కూడా సీనియారిటీ ప్రాతిపదికన తీసుకొని ఆ రోజు 317లో ఎక్కడికైతే కటప్ జరిగిందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి సీనియారిటీ ప్రాతిపదికగా మీరు ఎంతమంది వీలైతే అంతమందిని ఈ యొక్క సిద్దిపేటకు పంపే దాంట్లో ఈ రిటైన్ మెదక్లోనే పనిచేస్తూ మెదక్లోనే ఉండిపోయిన వారిని అవకాశం కల్పించాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. 317 జేఏసీ తరపున ప్రభుత్వానికి మేము తెలుపుకునే విన్నపం ఒకటి ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మేము అది ధర్నా చేస్తున్నప్పుడు ప్రతిపక్ష హోదాలో వచ్చి మీకు 48 గంటలలో మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పారు సార్. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సార్ వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలు ఏం లేవు. ఒక స్పౌజ్ ఇచ్చారు, మ్యూచువల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా 317 పక్కకు పెట్టారు. పక్కకు పెట్టిన తర్వాత మేము అందరం ఊరికే మా 317 బాధితులము ప్రభుత్వాన్ని పదే అడగడం వల్ల ఇప్పుడు రాష్ట్రపతి సవరణ అనేది అంత త్వరగా జరిగేది కాదు. 190 జీవో ద్వారా లాంగ్ డిప్యుటేషన్స్ ఇస్తున్నామని అన్నారు సార్. ఆ లాంగ్ డిప్యుటేషన్స్లో చాలా కండిషన్స్ పెట్టారు. షిఫ్టెడ్, ట్రాన్స్ఫర్డ్ అని. మేము ఈ రిటైన్డ్ అనే వాళ్లకు నష్టం కలిగిస్తున్నారు సార్. రిటైన్డ్ అంటే ఏంటంటే ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నామో అదే ఆప్షన్ వచ్చి రావడం వల్ల మేము 317లో మేము ట్రాన్స్ఫర్ కాలేదు, మేము స్థానభ్రంశం చెందలేదని చెప్పి మాకు అవకాశం ఇవ్వట్లేదు. మా బాధ ఏంటంటే 190 జీవోలో రిటైన్డ్ వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. అందరికీ సీనియారిటీ ప్రకారం అప్పుడు ఎలాగైతే సీనియారిటీ అనేది మెన్షన్ చేశారో దాన్నే ఫాలో కావాలని మేము కోరుతున్నాం సార్. ఒకటి ఏంటంటే సార్ 240 జీవో విడుదల చేశారు 245 స్పౌజులకు. అప్పుడేమో డిస్లోకేటెడ్, రిటైన్డ్ అని ఎట్లాంటిది భేదభావం లేకుండా అందరికి ఇచ్చారు సార్. మరి 190 జీవో రాగానే ఎందుకు కండిషన్ పెట్టారు? మ్యూచువల్లో కూడా ఎవరు డిస్టర్బ్ కాకుండా కూడా ఇచ్చారు కదా. ఒక 190 జీవోకి మాత్రమే షిఫ్టెడ్, ట్రాన్స్ఫర్డ్ అనే వర్డ్స్ ఎలా వచ్చాయి? కావాలని అందరికీ ఈ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్. కొంతమంది అధికారులు మాత్రమే కావాలని దీన్ని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు షిఫ్టెడ్, ట్రాన్స్ఫర్డ్ అని. దాన్ని ఎఫెక్టెడ్, ట్రాన్స్ఫర్డ్గా మార్చి అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ 190 జీవోలో ఇప్పుడు మనం రిటైర్డ్ అని పక్కకు పెట్టిన వాళ్ళు మేము తక్కువ సంఖ్యలో ఉన్నాం సార్. జస్ట్ ఒక 600 మెంబర్స్ ఉన్నాం సార్. ఈ 600 మెంబర్స్ని పక్కకు పెట్టడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకతనే కదా సార్. మమ్మల్ని కలిపేయడం వల్ల ఇప్పుడు మేము డిస్లోకేటెడ్ వాళ్ళకి వద్దని మేము అనట్లేదు కదా, అందరికి కలిపి ఇవ్వమని అంటున్నాం. మా 600 వాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి అంత పెద్దగా జరిగే నష్టం ఏం లేదు సార్. అదాన్ని రిటైన్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి 190 జీవోను సవరించి ఆ 25 అనే రేషనలైజేషన్ అది ఏదుందో సార్ దాన్ని సవరించి అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్.